ప్రభు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆదివారాన్ని ప్రపంచం యావత్తు విశ్వశ్రీ సభ దివ్య కారుణ్య ఆదివారంగా కొనియాడుతోంది. ఇది రెండవ జాన్ పాల్ పాపు గారు చేసినటువంటి ప్రకటన. 2000 సంవత్సరంలో పునీత ఫౌస్టీన్ అమ్మగారు, పోలండ్ దేశానికి చెందినటువంటి ఈ మఠకన్య, 20 ఏళ్ల వయసులో ఆమె ఒక నాట్యం చేసేటువంటి ఒక డాన్సర్. ఆమె దైవ కృపానుగ్రహం పొంది తన జీవితాన్ని మార్చుకొని ఒక కాన్వెంట్లో చేరింది. సిస్టర్స్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ మర్సీ అనేటువంటి సభలో చేరి అక్టోబర్ 5, 1938లో ఆమె మరణించింది. అయితే ఆమె ఒక ప్రత్యేక ఆశీర్వాదాన్ని పొందింది. దివ్య కారుణ్య ప్రభువు యొక్క దర్శనం తరచుగా పొందుతూ ఉండేది. సెయింట్ ఫౌస్టీనాస్ డైరీ అనేటువంటి ఆ డైరీలో దినచర్య కార్యక్రమాల్లో ఆమె పొందినటువంటి ఆ ప్రభువు యొక్క దర్శనాలన్నిటి కూడా రాసింది. ఆ దివ్య కారుణ్య ప్రభువు యేసు కరుణగల దేవునిగా ఆమె దర్శనమిస్తూ అనేక విషయాలు ఆమెకు తెలియజేశారు. అవన్నీ కూడా ఎంత పెద్ద పుస్తకం, డైరీ, ఫౌస్టీనాస్ డైరీ అని. ఆ డైరీలో ఇవన్నీ అనేకమైన విషయాలు రాయబడ్డాయి. ముఖ్యంగా దివ్య కారుణ్య అపోస్తురాలైనటువంటి ఈ ఫౌస్టీన్ అమ్మగారు తన పుస్తకంలో 699వ ఆ యొక్క ఆ ప్రకటన, లేకపోతే ఆ విషయం, ఆ పేజీలో 1931 ఫిబ్రవరి 22వ తారీఖున ప్రభువే ఇదిగో దివ్య కారుణ్యము తన కారుణ్యాన్ని కొనియాడుతూ ఒక పండుగను, ఉత్సవాన్ని ఏర్పాటు చేయాలని తెలియజేశారు. ఆ విధంగా రెండవ జాన్ పాల్ పాపు గారు 2000 సంవత్సరంలో ఆమెను పునీతురాలను చేస్తూ, పునీత పట్టం కడుతూ ప్రకటించారు. ప్రతి సంవత్సరము ఈస్టర్ పండుగ అయినటువంటి పాస్కా పండుగ అయిన తర్వాత వచ్చేటువంటి ఆదివారం, అంటే 2వ ఆదివారాన్ని దివ్య కారుణ్య ఆదివారంగా మనము కొనియాడాలని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దివ్య కారుణ్య ఆదివారంగా 2వ పాస్కా ఆదివారాన్ని మనము కొనియాడుతున్నాం. ప్రియ సహోదరులారా, ద డివైన్ మర్సీ చాప్లెట్, దివ్య కారుణ్య ప్రార్థన జపమాల తెల్లవారుజామున 3 గంటలకి, అలాగే ప్రత్యేక విధంగా మధ్యాహ్నం 3 గంటలకు యేసుప్రభు పడినటువంటి బాధలు, శ్రమలు, శిలువ మరణము, తరువాత వచ్చిన ఉత్థానమును ధ్యానం చేసుకుంటూ మధ్యాహ్నం 3 గంటలకు దివ్య కారుణ్య జపమాలను చెప్పడం ఒక ఆనవాయితీగా వచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరులారు, అలాగే దివ్యకారుణ్య స్వరూపం చూసారా? దివ్యకారుణ్య స్వరూపం మనది యేసు తిరుహృదయ స్వరూపం. దివ్యకారుణ్య స్వరూపం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, తన యొక్క లాంగినూస్ అనేటువంటి ఒక యోధుడు, సైనికుడు ఈ ముగ్గురిని సిలువ వేశారు. అక్కడ సిలువ మీద, కపాలకొండ మీద యేసుప్రభు, అటు ఇటు ఎవరు? దొంగలు. వారు చనిపోయారా లేదా అని తెలుసుకోండి. ఎందుకంటే శుక్రవారం తర్వాత వచ్చేది సబ్బతు దినం, శనివారం సబ్బతు దినం. ఆ సబ్బతు దినం శుక్రవారం సాయంకాలమే చీకటి పడడంతోనే ఆ సాయం సంధ్య నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి అంటు పడకుండా ఉండడానికి శవాలు శిలువల మీద ఉండకూడదు, దించేయాలని చెప్పి వెళ్ళారు. చూస్తే దొంగలు ఇద్దరు కూడా బతిగా ఉన్నారు కాబట్టి కర్రలు పట్టుకొని కాళ్ళు ఎరగొట్టి చంపేశారు. యేసుప్రభు దగ్గరకు వచ్చారు. అతనికి జీవం లేదు నిర్ధారించుకోవడానికి, ఎందుకంటే అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఉపవాసము, కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటము, రక్తము కారుతూ ఉంది. దారి పొడుగున కొరడా దెబ్బలతో ఆ శిలువను మోస్తూ
నలిగిపోయి నుజ్జైపోయినటువంటి ఆ శరీరము మీద మేకులతో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీస్తున్నారు. అతని 3 గంటలకే ప్రాణం పోయింది. అయినప్పుడు రుజువు చేసుకుందాం, నిర్ధారించుకుందామని లాంగ్యునస్ అనేటువంటి ఒక యోధుడు యేసు ప్రభు యొక్క కుడి ప్రక్కన ఒకసారి అలా పొడిచాడు. సాధారణంగా మృత శరీరం నుండి రక్తం వస్తుందా? రాదు. కానీ రక్తం వచ్చింది. అంటే సైంటిస్టులు చెప్తారు, అతని గుండెలోనికి దూసుకుపోయింది. అది గుండెలో మాత్రమే రక్తం ఉంటుంది, మిగతా చోట్ల ఎక్కడెక్కడ స్తంభించిపోతుంది, ప్రవహించదు, ప్రవాహం ఆగిపోతుంది. రక్తము నీరు నిండిపోయినటువంటి ఆ గుండెలోనికి ఈ యొక్క సూదిగా ఉన్న ఆ బళ్ళెపు మొన చొచ్చుకొని పోయినప్పుడు అక్కడి నుండి రక్తము నీరు స్రవించింది ఒక్కసారిగా. లాంగ్యునస్ అనేటువంటి అతను గుడ్డివాడట. ఆ రక్తము అతని కంటి మీద పడినప్పుడు అతనికి చూపు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఈ యొక్క సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ ఆ హృదయం నుండి వచ్చినటువంటిది రక్తము నీరు జ్ఞానస్నానానికి రక్షణ జీవపు ఊటలు ప్రవహిస్తున్నాయి. శ్రీసభ ప్రారంభమవుతుంది. ఆ హృదయం నుండి రక్షణ పొందినటువంటి బిడ్డలు సంఘము, ఆ ప్రభు యందు విశ్వాసం ఉంచి నమ్ముకున్నటువంటి వారికి ఆశ్రయస్థానము, ఆ కారుణ్యాన్ని తెలియజేస్తూ ఒక చక్కనైనటువంటి ఒక పటం, ఒక చిత్రం ఆమెకు దర్శనమిచ్చింది. ప్రభు యొక్క దర్శనం. అందులో ఏముంది? ఎరుపు రంగులో ఒక కిరణము, లేత నీలి రంగులో ఉన్నటువంటి నీటికి సూచనగా, ఇక్కడ కారుణ్యానికి సూచనగా ఆ యొక్క దృశ్యం. దాన్ని ఏం చూసిందో అదే చిత్రపటంగా వేసింది. అదే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆ యొక్క దివ్యకారుణ్య స్వరూపం. ప్రియమైన సహోదరుల, మరి ఈరోజు ప్రత్యేక విధంగా గొప్ప పండుగ చేసుకుంటుండగా ఒక చక్కని సందేశం. ఈ రోజున దివ్య కరుణ సకల జనులకు వసగబడుతోంది. ఈరోజు పాప సంకీర్తనం చేసి దివ్య సప్రసాదం స్వీకరించే వారికి సంపూర్ణ పాప విమోచన, శిక్ష నుండి విముక్తి లభిస్తాయి. మానవ లోకము తన దగ్గరికి చేరినే తప్ప అది శాంతమును పొందలేదు. కాబట్టి భయపడకుండా ప్రతి ఆత్మకు రక్షణ పొందేటువంటి గొప్ప ఆశీర్వాద ఆశ్రమ స్థానము క్రీస్తు యొక్క దివ్య కారుణ్య హృదయము. పాపాత్ములకు శరణము ఆదరముగా ఆ ప్రభువు ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు కరుణామయుడు. అతని కరుణ గురించి 2వ సామాన్య గీతంలో, స్తుతి గీతంలో మనం ఇలా చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీ అమిత ప్రేమ వలన మానవుణ్ణి సృష్టించితివి, పాపం చేసిన అతనిని న్యాయంగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని కరుణతో మానవుని రక్షించితివి. ఇది ద సాల్వేషన్ హిస్టరీ. ప్రేమతో దేవుడు మనిషిని సృష్టించాడు, కానీ పాపం చేసి దేవుని యొక్క కోపాన్ని కొని తెచ్చుకున్నాడు. కాబట్టి దేవుడు శిక్షించాడు, తన సన్నిధి నుండి గెంటి వేశాడు ఆదాము అవ్వల్ని. కానీ కరుణగల దేవుడు, కరిగిపోయే దేవుడు, కదిలిపోయే దేవుడు ఊరుకోలేదు. తన బిడ్డలను తిరిగి తన సన్నిధికి నడిపించుకొని వస్తూ ఉన్నాడు. నా ప్రజల ఆక్రందను నేను విన్నాను. ఐగుప్తు బానిసత్వంలో నలిగిపోతున్నటువంటి నా బిడ్డల కష్టాలను చూశానని కరిగిపోయాడు. మోషేను పంపించాడు, వారిని విడిపించాడు. 40 సంవత్సరాల పాటు మన్నాను కురిపించాడు, నీటిని ప్రవహింపజేశాడు. విష సర్పాల బారి నుండి బారిన పడినప్పుడు వారిని తిరిగి రక్షించాడు. వారు కట్టని పట్టణాలను, సేద్యం చేయనటువంటి ఒలీవలను, ద్రాక్షలను సమృద్ధిగా దయచేశాడు. వాగ్దాన భూమినిచ్చాడు. వారు విగ్రహారాధన చేశారు, మరలా కోపించాడు.
వారిని అసీరియా దేశానికి ఇజ్రాయేల్ ప్రజలను, బబులోనియా దేశానికి యూదా ప్రజలను బానిసలుగా పంపించాడు. వారి కష్టాలను చూశాడు, మరలా తీసుకొచ్చాడు, రక్షించాడు, విమోచించాడు, ప్రవక్తలను పంపించాడు. దేవుడు ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పడానికి చివరిగా తన కుమారుణ్ణే పంపిస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాయబడిన లేఖ మొదటి అధ్యాయం 1వ వచనం చదవండి. గతమున్న దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వీకులతో మాట్లాడెను. కానీ ఈ కడపటి రోజుల్లో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసులుగా నియమించెను. ఆ కుమారుని మూలముననే విశ్వమును సృష్టించెను. ప్రియమైన సహోదరులారా, గతమున ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, కానీ ఈ కడపటి రోజుల్లో తన కుమారుణ్ణే పంపించాడు తన కరుణను చూపించడానికి. దేవుణ్ణి ఎవరూ చూడలేదు, దేవుణ్ణి ముఖాముఖి ఎవరు లేము. కానీ దేవుడే తన కారుణ్యాన్ని పంపిస్తున్నాడు, తన కుమారుణ్ణి పంపిస్తున్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద మర్సిఫుల్ ఫేస్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. యేసు ప్రభు దేవుని కారుణ్య వదనం. కరిగిపోయాడు, కదిలిపోయాడు. కష్టంలో ఉన్నవారిని చూసి, అదిగో ముఖ్యంగా కాపరి లేని గొర్రెల్లా ఉన్నటువంటి ఆ ప్రజలను చూసి ఆ కరుణామైన కడుపు తరుక్కుని పోయింది అంటున్నాడు. కుష్ఠరోగులను చూసి కనికరపడి అదిగో స్వస్థపరిచాడు. గుడ్డివారిని, కుంటివారిని, మూగవారిని మాట్లాడించాడు, నడిపించాడు, చూడగలిగేలా చేశాడు. ఏడవద్దమ్మా అన్నాడు ఆ నాయని విధవరాలు తన కుమారుడు చనిపోయినప్పుడు. లాజరు మరణించినప్పుడు ఏడ్చేశాడు. అతడు కరిగిపోయేటువంటి మనసు కలిగినవాడు. కష్టాన్ని చూసి, తన బిడ్డల కష్టాన్ని చూసి కరిగిపోయే దేవుడు. ఇదిగో దుష్ట శక్తుల చేత ఆవరించబడి ఆ బంధనాల్లో ఉన్నటువంటి వారిని చూసి, ఈ దుర్భర పరిస్థితి ఎన్నాళ్ళ నుంచి, చిన్నప్పటి నుంచి అయ్యో సాయం చేశాడు, మేలు చేశాడు, మంచి చేశాడు, కరుణ చూపించాడు, స్వస్థతలనిచ్చాడు. అమ్మా, ఎవరూ నిన్ను శిక్షించలేదా? ఎవరూ లేదు ప్రభు, నేను కూడా నిన్ను శిక్షించు, ఇక పాపం చెయ్యకు. His love, His mercy triumphs over judgment. దేవుని కరుణ అతని నీతికి మించినది. నీతి ప్రకారంగా తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. Justice demands punishment, but His mercy triumphs over judgment. నీతి ప్రకారంగా తప్పు చేసిన వాడు శిక్ష పడాలి, కానీ అతడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటూ ఉంటారు భారత సాంప్రదాయంలో. మంచివారిని రక్షించడానికి, పాపాత్ముల్ని శిక్షించడానికి దేవుడు అవతారాలు ఎత్తాడట. మంచివారిని రక్షించడానికి నేను మంచివారిని రక్షించడానికి మాత్రమే కాదు, నేను నీతిమంతుల కోసం నీతిమంతులు అనుకున్న వాళ్ళ కోసం కాదు, నిజంగా నీతిమంతుల కోసం వచ్చాడు. నీతిమంతులు అనుకున్న వాళ్ళ కోసం రాలేదు, పాపాత్మని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళ కోసం వచ్చా. పాపాత్మని శిక్షించడానికి రాలేదు ప్రభు. వారి తప్పిదాన్ని తెలుసుకొని కన్నీరు కార్చినటువంటి పశ్చాత్తాప పరితాప హృదయాలకు పాప క్షమాపణ ఇవ్వడానికి వచ్చాడు, క్షమించడానికి వచ్చాడు. మంచివారిని రక్షించడంలో గొప్పతనం ఏముంది? ఎవరైనా చేస్తారు. ప్రభు చెప్పాడు, మిమ్మల్ని ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమిస్తే మీ గొప్పతనం ఏమిటి? మీకు కీడు చేసే వాళ్ళకి, మిమ్మల్ని ద్వేషించే వారిని ప్రేమించి వారికి మేలు చేయడంలో కదా మీ గొప్పతనం. His love goes beyond law.
His mercy triumphs over justice and judgment. కాబట్టి అతని కరుణ మనకు కావాలి అని, ఇదిగో ప్రభువా, నీ కుమారుని యొక్క శిలువ మరణము, బాధలు, శ్రమలు, ఉత్థానము ద్వారా మా మీద, మాకును, మా సమస్త మానవాళి మీదను నీ కరుణను కురిపించండి. మేమైతే మేము చేసిన మంచి పనుల వల్ల మీ ముందు నిలబడలేము. మా గొప్ప పనులు గొప్ప పనులు చేసాం కాబట్టి మీ ముందు నిలబడి అర్హులమని చెప్పుకోలేము. మనము చేసినటువంటి సత్కార్యముల వలన కాక అతని ఉచిత కృప వలన మనకు రక్షణ. తిమోతి 3:4-5 వచనాలు చూస్తాం. మనం చేసిన గొప్ప పనులు, మంచి పనుల వలన మేము రక్షణకు అర్హులమని చెప్పుకోవడానికి లేదు. నీ ఉచిత కృప అనుగ్రహము వలన మాకు రక్షణ. కాబట్టి ఓ తండ్రి, నీ కుమారుని యొక్క శ్రమలను చూసి, మా మీద ఉన్నటువంటి ప్రేమ కొలది అతను పడిన కష్టాలు, బాధలు, శ్రమలు చూసి మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని క్షమించండి, కరుణ చూపించండి అని ప్రభు చెప్తున్నాడు. నాకు కారుణ్యము కావాలి కానీ బలి కాదు. మీ బళ్ళు సమర్పిస్తాము, ఇక మేకలు, గొర్రెపోతులు, పొట్టేళ్ళు, ఇంకా ఏమిటి పాత నిబంధనలో చూస్తాం. ఈ అమాయక ప్రాణుల యొక్క రక్తమా నన్ను సంతోషపరిచి సంతృప్తి పరిచేది? కరుణ కదా నన్ను నేను ఇష్టపడేది, కారుణ్యం కదా నాకు ఇష్టమైనటువంటి బలి. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, లూకాసు వార్త 6:36 వచనం చూడండి ఒకసారి. ఏముంది అక్కడ? ఈ పరలోక తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండండి. కనికరము గలవారై ఉండండి. కనికరం లూకాసు వార్త 10వ అధ్యాయం. మంచి సమరయుని కథ. దొంగల బారిన పడ్డాడు, దోచుకుపోయారు, రక్తపు మడుగుల్లో ఉన్నాడు, గింజుకుంటున్నాడు, దొర్లుతున్నాడు, కొన ఊపిరితో ఉన్నాడు. ఆ దారిలో ఎవరు వెళ్ళారు? ఒక అర్చకుడు వెళ్ళాడు, ఒక లేవీయుడు వెళ్ళాడు. అర్చన చేయడానికి దేవాలయానికి వెళ్తున్నారు. చూసియూ తప్పుకొని వెళ్ళిపోయారు. చూసి కూడా తప్పుకొని వెళ్ళిపోయారు. అమ్మో, ముట్టుకుంటే నేను మళ్ళీ శుద్ధి చేసుకోవాలి, నేను ఆలయానికి వెళ్తున్నాను, అర్చకుడిని కదా, పూజ ఆ యొక్క బళ్ళు సమర్పించాలి. తప్పుకొని వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, చూసి తప్పుకొని వెళ్ళిపోయాడు. దేవుడు ఎక్కడ ఉంటుండగా అక్కడేమి నీవు ఆరాధన చేస్తావు? గీతాంజలిలో ఠాగూర్ ఇదే మాట చెప్తాడు. ఎక్కడున్నాడు దేవుడు? ఈ రాళ్ళు, రప్పలు, ఈ యొక్క మూలన, చీకట్లో ఎవరిని నువ్వు పూజిస్తున్నావు? అక్కడ కదా దేవుడు ఉన్నాడు. ఆ కష్టంలో రాళ్ళు కొట్టున్నటువంటి, ఆ యొక్క ఎండలో పని చేస్తున్న ఆ యొక్క రైతు, పొలం దున్నుతున్న రైతు, ఆ రాళ్ళు కొడుతున్నటువంటి ఆ యొక్క కూలి, వాళ్ళలో కదా ఉన్నాడు దేవుడు. నువ్వు ఎవరిని పూజించడానికి వెళ్తున్నావు? ఈ చీకట్లో, ఈ యొక్క పొగలో. ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన. దేవుడు ఎక్కడున్నాడు? నీ పొరుగువానిలో ఉన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు ఆలయానికి వెళ్తున్నాడు బలులు సమర్పించడానికి, దేవుని సంతోషపెట్టడానికి. ఏమి నేను అక్కడుంటే నేను ఎవరిని సంతోషపెట్టడానికి వెళ్తున్నావు? సమరీయుడు వచ్చాడు, ముక్కు ముఖం తెలియదు, అతని మతం కాదు, కులం కాదు, భాష కాదు, ఏ ప్రాంతమోడో ఎవడో తెలియదు. కష్టములో ఉన్న నా తోటివాడు అనుకున్నాడు, సాయం చేశాడు. ప్రభు ఏం చెప్తున్నారు? చివరి మాట చదవండి. అందులో ముందు వచనం చదవమ్మా. పొరుగువాడు, దొంగల చేతిలో పడిన వాడికి పై ముగ్గురులో ఎవరు పొరుగువాడు? కనికరము చూపిన వాడే సమాధానం ఇచ్చాడు. దానికి ఏం చెప్పాడు ప్రభు? నీవు వెళ్ళి అలాగే చేయి, నువ్వు కూడా కరుణ చూపించు.
నీ పొరుగువాడు, ఎక్కడ పొరుగువాడు అంటే ఎక్కడికి వెళ్ళాలి, పక్కింటివాడు ఎక్కడాడు కాదు, మీ ఇంట్లోనే ఉన్నారు. ఆ పొయ్యి దగ్గర దగ్గుతూ ఉంది, ఊత్తూ ఉంది, దగ్గుతూ ఉంది, వింటున్నా 3 రోజులు అవుతుంది, ఒక మాటను ఏమైందో అడగవు, 3 పూట్ల భోజనం బాగా వస్తుంది. కనికరం, స్పందించే గుండె. ఇదిగో రోజంతా కష్టపడి వస్తున్నాడు, ఎలా సంపాదించిన అవసరం లేదు, నాకు డబ్బులు తేలేదు, నాకు డబ్బులు ఇవ్వలేదు, నాకు చీర కొనుక్కోలేదు, అడిగింది నువ్వు ఇవ్వలేదు, పిల్లలు కూడా మా అమ్మ నాన్న నాకు అడిగింది ఇవ్వలేదు. ఇతను ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఎంత శ్రమ పడుతున్నాడు, అనవసరం. ఆ ముసలి తల్లి తండ్రి లేదా అదిగో ఆ మంచం మీద ఉన్నారు, దగ్గుతున్నారు, ఏమవుతున్నారు, ఈ స్పందన లేదు. కనికరం అంటే ఎక్కడో లేదు, ఇక్కడ నీ ఇంట్లోనే అవసరంలో ఉన్నటువంటి వారు. మరి నువ్వేం చేస్తున్నావు? స్పందించే గుండె ఉందా? కష్టంలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి మనసు ఉందా? అందుగురించే తల్లిదండ్రులను పట్టించుకునేటువంటి పిల్లలు ఉన్నారు. వేమన పద్యం ఉండనే ఉంది మనకి, ఆ వేమన కాదు ఇది. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదావిరామ వినురవేమా, విశ్వదావిరామ వినురవేమా. ఒక మాట చెప్తున్నాడు, తల్లిదండ్రుల మీద దయ లేనివాడు, కనికరం లేనివాడు వాడు పుడితేనే చస్తేనేమి, చెదలు కూడా పుట్టలోనే పుడతాయి, పుట్టలోనే చచ్చిపోతాయి, ఎవరికీ ఉపయోగం లేదు. దయా కనికరం. ఈ మధ్య మీరు చదివే ఉంటారు, చూసే ఉంటారు, మదనపల్లి అనేటువంటి ఊరిలో ఆ వీడియో వచ్చింది. ఆ ఊరిలో తల్లిని కాలుతో తంతున్నాడు, ఎక్కడ కడుపులను, ముసలి తల్లిని. ఆ తండ్రి మంచం మీద ఉన్నాడు, అతను కొడుతున్నాడు, తంతున్నాడు, ఈడుస్తున్నాడు, జిట్టుబట్టుకు లాగుతున్నాడు. ఎవరు? సొంత కొడుకు. 2 కొడుకులు 2 కూతుర్లు, అందరికీ పెళ్ళిళ్ళు నీళ్ళే చేశారట. ఆస్తి పంపకాల్లో చేసేశారు. ఇంకేదో పాస్బుక్లు వాటికి కూడా డబ్బులు ఇవ్వలేదట, వీళ్ళు చేయించాలట దగ్గరుండి. వాళ్ళు వచ్చిన పెన్షన్తో బతుకుతున్నారు, పట్టింపు లేదు, తంతున్నాడు. విషయం ఏంటంటే ఇదంతా కూడా మనవరాలు, అంటే వాళ్ళ నాన్న తంతుంటే వాళ్ళ కూతురు, అంటే ఈ ముసలమ్మ మనవరాలు వీడియో తీసి వెంటనే పోలీస్ స్టేషన్కి అప్పచెప్పింది. ఆ మనవరాలకున్న ప్రేమ అంతా లేదు తల్లికి, ఆ కొడుక్కి. కనికరము లేదు. ఆ మధ్య నేను గుర్తొచ్చింది, ఉదయం పూజలో, గిడజామ పూజలో గుర్తొచ్చింది అది. నేను పనిచేసినటువంటి ఒక విచారణలో ఆదివారం పూజ అయిన తర్వాత దివ్యసప్రసాదం ఇస్తాం ముసలివాళ్ళకి, ఎవరికైనా కదండి. ఒక ఆవిడ ఉంది, ముసలమ్మ. ఆవిడ బాగున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆవిడ గుడి తుడిచేది, అన్ని ప్రార్థనలు జపమాలు ప్రారంభించడం అన్నీ చేసేది. అయితే అనారోగ్యం, వయసు పైబడిపోయింది. అంటే దివ్యసప్రసాదం గుడికి వచ్చే రాలేని స్థితి కాబట్టి దివ్యసప్రసాదం ఇస్తున్నా. ముందున్న గురువు కూడా ఇచ్చేవారు, ఈ మధ్య చనిపోయిందండి. ఆ ఇంట్లో ఆమె మీద ఉంటుంది, మేడ మీద ఆస్బెస్టస్ రేకులు, షెడ్ అక్కడ ఉంటుంది ముసలమ్మ. ఆ ఇంటికి వెళ్ళగానే కుక్కలు అరుస్తుంటాయి, కుక్కలు. అందులో వస్తే ఆ గేటు తలుపు శబ్దం వినగానే వీళ్ళకి ఇక్కడ లోపల తలుపు వేసేస్తారు, లోపల కిటికీల్లోంచి అరుస్తూ ఉంటాయి కుక్కలు. 2-3 కుక్కలు ఉన్నాయి. ఏసీ రూమ్ కిందని ఏసీ రూము. ఫాదర్ గారండి, నమస్కారం అండి, స్తోత్రం అండి. లోపల నుంచి ఎవరు? కోడలు. నేను మేడెక్కి ఆవిడ ముసలమ్మ అలా ఉంటుంది, ఆవిడే వండుకుంటుంది. ఆస్బెస్టస్ రేక్ కిందనే, ఈ వయసులో చూడండి, ఆ వయసులో ఆవిడే వండుకుంటుంది. సావండి ఈరోజు అబ్బాయి కూర తెచ్చేయడండి, కూర అంటే మాంసం ఆదివారం అంటే కూర తీసుకొచ్చి ఇచ్చేస్తాడు, ఆవిడ వండుకుంటుంది.
ఎంత దయనీయమైన పరిస్థితి చూడండి. కోడలంటే లేదు, ఉండదని కాదు, బయట నుంచి వచ్చింది. కొడుకేం బుద్ధి లేదు, కిందన కూర్చోబెట్టుకోవాలి, కిందన ఆవిడతో ఎంత ఆ వయసులో ఎంత సేవ చేయాలి. కనీసం అదో సరి అయినటువంటి స్థానం, పైన ఎండతో పాటు టెర్రస్ మీద ఆస్బెస్టాస్ రేకు, ముసలమ్మ వండుకొని తినాలి. పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది కొన్నిసార్లు. అక్కడికి వెళ్ళేటప్పటికి ముసలం కదా, కదలలేదు, మలమూత్రాదులు కూడా పాపం కొన్నిసార్లు సరిగ్గా అట్లా ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడో కొంచెం తుడుతాడు వెళ్ళి, లేకపోతే ఆవిడ తుడుచుకుంటుంది. అది కనికరం, కారుణ్య ఆదివారము, కనికర మహోత్సవము. ఏది భక్తి మంచిదే, అది మనల్ని భక్తిని పుట్టిస్తుంది, కనికరం పుట్టిస్తుంది. దేవుని కనికరం మన పట్ల కనికరం చూపిస్తున్నాడు. సరే, మనము కూడా కనికరం చూపించాలి, ప్రియమైన సహోదరులారా. జీవితాలు మారిపోయాయి. కారుణ్య ఆదివారం ఈరోజు. కనికరం చూపించడానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఉత్థానమైనటువంటి ప్రభువు అదిగో చనిపోయినప్పుడు సిలువ వేసినప్పుడు అందరూ పటాపంచలే, చెట్టుకోడు పుట్టకోడు పారిపోయారు, తలుపులు మూసుకున్నారు, దాగున్నారు భయంతో. అటువంటి శిష్యుల మధ్యకు వస్తున్నాడు. మీకు శాంతి కలుగునుగాక. నన్ను వదిలిపెట్టి విడిచిపెట్టి పారిపోయారు అని శిక్షించడానికి రాలేదు, కరుణ చూపిస్తున్నాడు. మీకు శాంతి కలుగునుగాక అంటున్నాడు. మీకు శాంతి భయపడకండి, మీరు శాంతి కలుగునుగాక. ఇదిగో అతను ఎవరో నాకు తెలియదని ఒక పని పిల్ల ముందు బొంకి వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఆ పేతురు రాయి నీ రాయి మీద నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తానన్నాడు ప్రభు. ఈ రాయి దొర్లిపోతుంది, అతను ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ఒక చూపు మూడవసారి బొంకగానే, అబద్ధం ఆడగానే, కోడి కూసిన తర్వాత మూడవసారి అలా చూశాడు. ఆ కరుణతో కూడినటువంటి ఆ చూపు సరాసరి పేతురు గుండెల్లోనికి దూసుకుపోయింది. కోపంతోనో శిక్షించడానికో ఆ ప్రభువు రావడం లేదు. నీకు శాంతి కలుగునుగా కానీ కనికరం చూపించడానికి వస్తున్నాడు. నీకు శాంతి కలుగునుగా అంటున్నాడు. అంతేకాదు, కనికరాన్ని చూపిస్తూ పాప క్షమాపణ అధికారం ఇస్తున్నాడు. నేను క్షమిస్తున్నాను, మీరు కూడా క్షమించడానికి అధికారాన్ని ఇస్తున్నాను. ఎవరి పాపములైతే మీరు క్షమిస్తారో అవి క్షమించబడతాయి, ఎవరి పాపములు మీరు క్షమించరో క్షమింపబడవు. కనికరం చూపించమంటున్నాడు. ఆ కనికరం చూపించే అధికారం ఇస్తున్నాడు. ప్రతి గురువు కూడా అపోస్తలుల వారసత్వంగా ఈ యొక్క కారుణ్య శక్తిని, కనికరం చూపించేటువంటి అధికారాన్ని, బాధ్యతను ఆ గురువుకి ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు కారుణ్య ఆదివారం ఈ విధంగా కూడా మనం ధ్యానించి, అతడు శిక్షించడానికి రాలేదు, ధైర్యం చెప్పడానికి వచ్చాడు. అతడు కరుణిస్తూ కరుణను చూపించమని ఆ అధికారాన్ని, పాపక్షమాపణ అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఆదివారము నిజానికి పాప క్షమాపణ అధికారం, ఆ అధికారం ఇచ్చినటువంటి ఆదివారం. మరి ఈ విధంగా అధికారం పొందిన తర్వాత, ఆ క్షమాపణ పొందిన తర్వాత నూతన ఉత్తేజంతో వారు బయటకు వస్తున్నారు. పవిత్రాత్మ రోజున, ఆ యొక్క పెంతెకోస్తు రోజున వారు బయటకు వచ్చి ప్రసంగిస్తున్నారు. దేవుని కరుణ గురించి, అతని మంచితనం గురించి చెప్పడం ప్రారంభించారు. అంతేకాదు, ఈరోజు మనం మొదటి పట్టణంలో మనం విన్నాము, అపోస్తుల కార్యాల్లో ఎవరికి ఏది వెలితి లేదు, లోటు లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు. చూడండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 32లో ఉదారముగా ఇస్తున్నారు. శిష్యులు క్రీస్తుని కారుణ్యాన్ని అనుభవించి దాని కరుణను చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కరుణ కలిగి ఉన్నారు. ఎవరికి ఏ అవసరమో అది వాళ్ళు పంచిపెట్టడం ప్రారంభించారు. పక్కవాడిని పట్టించుకోవడం ప్రారంభించారు. సంఘంలో ఉన్నటువంటి అవసరంలో ఉన్నటువంటి వారిని, వారి పట్ల కరుణ చూపించడం వాళ్ళు ప్రారంభించారు. ప్రియ సహోదరులు, ఉదారంగా ఇస్తున్నారు ప్రియ సహోదరులారు. అంతేకాదు,
గతంలో అధికారం కోసము వాళ్ళు కొట్లాడినటువంటి వాళ్ళు, గొడవలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. దేవుని కరుణ కోసము కరుణను పొంది వాళ్ళకి పంచిపెడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఈ కరుణను చూపించవలసి ఉంది. ఈ కారుణ్యాన్ని ఇతరులకు అందించవలసి ఉంది. ప్రియ సహోదరులారా, కారుణ్య కార్యాలు, కరుణ కార్యాలు ఏ విధంగా? మన మాటల్లో కారుణ్యం ఉండాలి. ఇతరులకు మేలు చేసేటువంటి మాటలు మాట్లాడాలి. అంతేగాని ఇతరుల కష్టాన్ని కలిగించేటువంటి మాటలు మాట్లాడకూడదు. సూటుపోటు మాటలు మాట్లాడకూడదు. మన మాటల ద్వారా ఇతరులకు మేలు కలగాలి, కాస్త ఓదార్పు కలగాలి, కాస్త ఊరట కలగాలి. ఈ ఊరట ద్వారా వారు దేవుని యొక్క ప్రేమను పొందుతూ ఉన్నారు. అంతేకాదు, ఇతరులు మన ఆలోచనలో కూడా కాఠిన్యమైనటువంటి ఆలోచనలు చేయకూడదు. నిజమే, వాళ్ళ పొరపాట్లు ఉంటాయి, వీళ్ళ పొరపాట్లు ఉంటాయి. ఇప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధపడి ఉండాలి, అర్థం చేసుకోవడానికి సిద్ధపడి ఉండాలి. అసూయ కలిగి ఉండి ద్వేషంతో మన ఆలోచనలు కూడా కటువుగా కాఠిన్యంతో నిండినటువంటి ఆలోచనలు చేస్తుంటాం. ఇతరులను ఏ విధంగా నష్టపరచాలనేటువంటి, హాని చేయాలనేటువంటి ఆలోచనలు. మన ఆలోచనలు కరుణతో నిండి ఉంటే మన మాటలు, మన పనులు కూడా ఆ కరుణ బయటకు వస్తుంది. థాట్స్ ఆర్ ద సీడ్స్ ఆఫ్ వర్డ్స్ అండ్ యాక్షన్స్. ఆలోచనలే మన మాటలకి, మన పనులకు మూలం. ఒక మంచి ఆలోచన ఉంటే ఆ మాట బయటకు వస్తుంది. ఆ మంచితనం మాటల్లో వస్తుంది, మన పనుల్లో వస్తుంది. తుది తీర్పు నాడు ఆ ప్రభువు చేసేటువంటి అడిగే ప్రశ్నలన్నీ కూడా కరుణతో నిండినవే. ఏమడుగుతాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏమడుగుతున్నాడు చూడండి. నేను ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టు, దప్పిగ్గా ఉన్నప్పుడు, తర్వాత వస్త్రాలనిచ్చావు, ఇంకా రోగిగా ఉన్నప్పుడు పరామర్శించావు, పరదేశమై ఉన్నప్పుడు నువ్వు ఆదరించావు, ఇంకా చెరసాల్లో ఉన్నప్పుడు దర్శించడానికి వచ్చాయి. దీస్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ మర్సీ. కారుణ్య కార్యాలు. మంచినీళ్ళు ఇవ్వాలంటే ఇప్పుడు చలివేంద్రం పెట్టి వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇచ్చాం. ఇక్కడ అర్థం ఏంటంటే భౌతిక అవసరాలు తీర్చడంలో నువ్వు కరుణ చూపించు. అవసరం రకరకాలుగా ఉండొచ్చు, కేవలం అన్నమే కాకపోవచ్చు, ఇప్పుడు నీరే కాకపోవచ్చు. రకరకాల అవసరాలను గుర్తించి చేతనైన సహాయం చేయడం, కరుణను చూపించడం. క్రీస్తు వలె యేసే దేవుని కారుణ్య వదనం. మనందరం కూడా ఆ కరుణ ప్రవాహంలో ముందుకు సాగుతూ దేవుని యొక్క కృపా కనికరం కోసము మనం ప్రార్థించవలసి ఉంది. ప్రియమైన సహోదరులారా, బెనడిక్ట్ పాపు గారు చెప్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు వ్యక్తిగా కారుణ్యమూర్తి క్రీస్తును దర్శిస్తే దైవ కారుణ్యాన్ని దర్శించిన వాళ్ళం అవుతాము. కరుణను పొంది కరుణను పంచడానికి మనకు కావలసినటువంటి ఆశీర్వాదాల కోసము ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల సర్వేశ్వర, రక్షణ చరిత్రంతా కూడా కరుణ చరిత్రే, నీ ప్రేమ చరిత్రే. నీ నుండి దూరమైన వాళ్ళని నువ్వు విడిచిపెట్టలేదు ప్రభువా. రక్షించడం కోసం నువ్వు తప్పించావు, ప్రవక్తలను పంపించావు. చివరికి నీకు అత్యంత ప్రియమైన నీ కుమారుణ్ణే కారుణ్య మూర్తిగా మా మధ్యకు పంపించావు. దేవా, నీ నుండి కరుణను పొందిన మేము ఇతరులకు ఆ కారుణ్యాన్ని చూపించేటువంటి ఆ కారుణ్య వదనముగా మమ్మ మార్చండి ప్రభు. దేవా, పాపం చేసిన ప్రతిసారి శిక్షకు పాత్రులమైనప్పటికీ నీ ప్రేమ, నీ కరుణ, నీ కారుణ్యము నీతికి, న్యాయానికి, చట్టానికి అతీతంగా వెళుతూ ఉంది. దేవా, ప్రతిసారి పాపం చేసిన ప్రతిసారి నీ పాద సన్నిధిలో మోకరించి మా పాపాన్ని ఒప్పుకున్నప్పుడు నువ్వు కరుణను చూపిస్తున్నావు. పాప సంకీర్తన బల్ల స్వస్థత కొలనులో మమ్మల్ని శుద్ధి చేస్తున్నావు ప్రభు. క్రీస్తు కార్చిన రక్తము చేత మమ్మల్ని శుద్ధి చేసి కడిగి వేస్తున్నావు, శుద్ధి చేస్తున్నావు. దేవా, నీవు పొందినటువంటి, ప్రభువు పొందినటువంటి గాయముల వలన మాకు స్వస్థత, ఆరోగ్యము. నీ కరుణకు వందనాలు, స్తోత్రాలు.
మేము కూడా మా అనుదిన జీవితంలో ఇతరుల పట్ల కరుణను కలిగి ఉండి కరుణను చూపిస్తూ నీకు ప్రియమైన బిడ్డలుగా జీవించే అనుగ్రహాన్ని ప్రసాదించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి.